కంక్లూజన్ లేదు, క్లారిటీ అంతకంటే లేదు. ఎలిగేషన్స్ తప్ప ఇప్పటివరకు ఒక్క ప్రూఫ్ కూడా ఎక్కడా బయటపడలేదు. ఎవరు కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. 2 ఏళ్లుగా ఆ ఇష్యూ చుట్టూ రాజకీయ రగడ నడుస్తోంది. లాస్ట్కి మాజీ సీఎం కేసీఆర్ విచారణ కూడా పూర్తయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాట్స్ నెక్స్ట్? ఛార్జ్ షీట్ వేసేందుకు సిట్ రెడీ అవుతుందా? అసలు ఛార్జ్ షీట్లో ఏం మెన్షన్ చేయబోతున్నారు? ట్యాపింగ్ ఫైల్స్ క్లైమాక్స్ దశకి చేరినట్లేనా? పొలిటికల్ రచ్చకి ఎన్కాట్ పడేటప్పుడు ట్యాపింగ్ ఫైల్స్, పొలిటికల్ ఫైట్స్ ముగింపు ఎప్పుడు? కేసీఆర్ విచారణ కూడా కంప్లీట్. ట్యాపింగ్ కేసులో వాట్ నెక్స్ట్? ఛార్జ్ షీట్ వేసేందుకు సిట్ రెడీ అవుతోందా? ఇప్పటి వరకు సిట్కు కీలక ఆధారాలేమీ దొరకలేదా? ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయబోయే అంశాలేంటి? కేసు పోలీసుల నుంచి కోర్టు మెట్లెక్కబోతోందా? రోజుకో ట్విస్ట్, వారానికో లీక్, నెలకు అప్డేట్ అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ 2 ఏళ్లుగా రెగ్యులర్ డెవలప్మెంట్ అయిపోయింది. ఫైనల్ గా మాజీ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో సిట్ నెక్స్ట్ ఏం చేయబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి నిందితులుగా చేర్చారు. మరికొందరిని పరోక్షంగా విచారించారు. వందలాది మంది వాంగ్మూలం తీసుకున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కొన్ని ఫోన్ నెంబర్లను కూడా సేకరించినట్లు చెబుతున్నారు. కానీ ట్యాపింగ్ కేసులో ఎటు చూసినా చివరికి ఏం తేల్చాలో పాలుపోని పరిస్థితి ఉందట. ఎవరిని బాధ్యుల్ని చేయాలో తెలియకపోగా అందుకు సరైన ఆధారాలు లభించలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైనల్ ఛార్జ్ షీట్ తో మడతేద్దామనే ఆలోచనకు సిట్ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ సర్కార్ పవర్లోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన ఎస్ఐబిలో ఫైల్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్ మాయం కావడంతో ట్యాపింగ్ కథ తెరపైకొచ్చి రచ్చరంబోలా చేసింది. ఆ తరువాత కొందరు అధికారుల అరెస్టులు, విచారణలతో అనేక మలుపులు తిరిగిందా కేసు. సుదీర్ఘ విచారణ జరిపి పలువురిని జైలుకు పంపారు. వారు బెయిల్పై బయటికి కూడా వచ్చారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు బాధ్యులెవరు అనేది ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగానే ఉందట. నెలలు గడుస్తున్న ట్యాపింగ్ కేసులో పురోగతి లేకపోవడంతో సిటీ కమిషనర్ సజ్జనార్ చీఫ్ గా మరో సిట్ ను వేసింది సర్కార్. అయితే కొత్తగా ఏర్పడిన సిట్ టీం కేసు దర్యాప్తును స్పీడప్ చేసింది. గతంలో సిట్ విచారణను ఆధారంగా చేసుకుని అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేటీఆర్, హరీష్ రావును విచారించడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా నందినగర్లోని ఆయన నివాసంలో విచారించారు. మాజీ మంత్రుల విచారణ సమయంలో లీకులిచ్చిన అధికారులు మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణపై మాత్రం గోప్యత పాటించారు. కేసీఆర్ విచారణ కూడా అయిపోయింది. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి కీలక ఆధారాలు లభించాయంటే మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. సుప్రీంకోర్టు కూడా ట్యాపింగ్ కేసును సిట్ ఇంకా ఎన్నాళ్లు విచారిస్తుందంటూ ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరి విచారణ పూర్తవడంతో మరికొన్ని రోజుల్లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేందుకు సిట్ రెడీ అవుతోందట. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశాలు ఎవరిచ్చారనే అంశంపై టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో సిట్ ఎలాంటి పురోగతి సాధించలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా బీఆర్ఎస్ కీలక నేతల విచారణ కూడా పూర్తి కావడంతో ఇప్పుడు ఈ కేసు ప్రతిపక్ష పార్టీకి రాజకీయ అస్త్రంగా మారకుండా సాధ్యమైనంత తొందరగా ట్యాపింగ్ ఫైల్స్ ను ముగించాలనే ఆలోచనకు సిట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఎక్కువ రోజులు సాగదీస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా బేతాళుడి కథలా మారిపోతుందనే భావనకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ కు ఎండ్ కార్డ్ వేసేందుకు సిట్ ఉన్నతాధికారులు గట్టి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఛార్జ్ షీట్ లో సిట్ ఏ అంశాలను ప్రస్తావించబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదన్న ప్రచారం జరుగుతున్న వేళ ఛార్జ్ షీట్ లో ఏమని మెన్షన్ చేస్తారు, ఎవరి పాత్రపై సిట్ అలిగేషన్స్ చేయనుందనే సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే కీలక ఆధారాలు లేకపోతే సిట్ వేసే ఛార్జ్ షీట్ కూడా బీఆర్ఎస్ కు అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదు. ఇక సిట్ ఛార్జ్ షీట్ వేశాక కేసు పూర్తిగా కోర్టిచ్చే ఆదేశాలకు అనుగుణంగా మూవ్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా సాగదీతకు దారివేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ట్యాపింగ్ ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు సాగారు. భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకుంటే కూడా విన్నారని, సినీ తారల ఫోన్లను ట్యాప్ చేశారని టీఆర్ఎస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు.
ఒకవేళ సిట్ ఛార్జ్ షీట్లో ఈ అంశాలు లేకపోతే మాత్రం సర్కార్కు అది ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. దీంతో ఛార్జ్ షీట్తో సిట్ విచారణ ముగిస్తే ఆ తరువాత రాజకీయ రచ్చ మాత్రం మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ట్యాపింగ్ రచ్చ నడుస్తూనే ఉండబోతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.